मनसादेवं गौरीपुत्रं विनायकम्। कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूला कर्तव्यं दैवमान्विकम्। उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वजा उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु। मातः समस्तजगतां मरुकैटभारे। డాడీ బైక్ తీసుకెళ్తున్నా. అమ్మా ఇంటర్వ్యూకి వెళ్ళొస్తా.
సాయంత్రానికల్లా నా బాకీ మొత్తం తీర్చాలి. ఏరా ఆనందరావు, మీ చెల్లెలకి ఇంకా పెళ్లి చేయవా? దీని అమ్మ జీవితం బ్రతకడం వేస్ట్. ఎవరు ఎవరు నువ్వు? నీ మాటలు వింటుంటే సూసైడ్ చేసుకోవడానికి వచ్చినట్లుంది. అవును, చుట్టానికి బాగున్నావుగా, నీకేం ప్రాబ్లం? నా పేరు గౌతమ్. నాదొక వన్ సైడ్ లవ్ స్టోరీ. నేను పల్లవి అనే అమ్మాయిని ఎంతగా ప్రేమించానంటే మాటల్లో చెప్పలేనంతగా. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే ఆగు పల్లవి. హాయ్ పల్లవి, 5 సంవత్సరాలుగా నిన్ను ఫాలో అవుతున్నాను. ఈరోజు ఏమైనా నా మనసులో మాట నీకు చెప్పాలని వచ్చాను. ఐ లవ్ యూ పల్లవి, ఐ లవ్ యూ. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీపై నాకు అలాంటి ఒపీనియన్ లేదు. అలాంటిది ఏమైనా ఉంటే ఇక్కడతో ఆపే. మా ఇంట్లో తెలిస్తే ఊరుకోరు. సారీ, లివ్ ఇట్. నేను నా చదువులోను నా లవ్వులోను ఫెయిల్ అయ్యాను. అందుకే చావడానికి సిద్ధమయ్యాను. అలాగా? మరి మీరెందుకు వచ్చారు? నా పేరు ఆనంద్. నా పేరులో ఉన్న ఆనందం నా జీవితంలో లేదు. నాదొక పేద కుటుంబం. నాపై ఆధారపడి తల్లి, 2 చెల్లెళ్ళు ఉన్నారు. నేను గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన తర్వాత చాలా కంపెనీల్లో జాబ్ కోసం ట్రై చేశాను. కానీ ఎవ్వరూ నా టాలెంట్ గుర్తించలేదు. మమ్మల్ని పోషించడానికి, నన్ను చదివించడానికి నా తండ్రి చేసిన అప్పులు నాకు భారమయ్యాయి. అందుకే చావడానికి సిద్ధమయ్యాను. సరే, మన సమస్యలు వేరైనా మనం ఎంచుకున్న మార్గం ఒకటి, పద. ఆగండి. మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. తర్వాత మీ ఇష్టం. ఇదే రోజుల్లో సంవత్సరం క్రితం మీరు ఏం చేశారో ఒకసారి గుర్తు చేసుకుని చెప్పండి. ఉదయాన్నే లేచాను, తరువాత గుర్తులేదు. మార్నింగ్ లేచాను, రెడీ అవ్వాను, కాలేజీకి వెళ్ళాను, తర్వాత గుర్తులేదు. సంవత్సరం క్రితం ఏం జరిగిందో మీకు గుర్తులేదు, కానీ నిన్న మొన్న జరిగిన విషయాల కోసం చనిపోవడానికి సిద్ధమయ్యారు. ఇవే విషయాల్ని వచ్చే సంవత్సరానికి మీరు మర్చిపోతారు. మీరు ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల
మీ తల్లిదండ్రులు, నా అన్న వాళ్ళు అందరూ ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. గౌతమ్, నువ్వు ప్రేమించే అమ్మాయి కంటే నిన్ను ప్రేమించే అమ్మాయిని వెతుక్కు. నీ జీవితం చాలా బాగుంటుంది. ఆనంద్, నువ్వు చనిపోతే నీ బాధ్యత నీ కుటుంబం మీద పడుతుంది. నువ్వు తీర్చలేని అప్పులు వాళ్ళు తీరుస్తారా? వాళ్ళని ఇంకా బాధ పెడతావా? ఒకసారి ఆలోచించు. నాకు లైఫ్ అంటే ఏంటో తెలిసింది. చాలా థ్యాంక్స్ అన్న. నా బాధ్యత గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. నేను మీలాగే నాకున్న చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా అనుకుని ఇక్కడే సూసైడ్ చేసుకున్నాను. తర్వాత అర్థమైంది నా తల్లిదండ్రులు, నా అన్న వాళ్ళు ఎంత బాధపడ్డారు. అందుకే నాలాగా మీరు అవ్వకూడదని మీరు ఎంచుకున్న మార్గాన్ని డైవర్ట్ చేశాను. మా మైండ్స్ డైవర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. పద, మన వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు.